దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వాక్యంలో వ్రాయబడిన మాట, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నీవు ఇప్పుడు చూచెదవు. మరొకసారి ఆ మాట గమనిస్తే, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నీవిప్పుడు చూచెదవు. ఈ మాట దైవజనుడైన మోషేతో దేవుడు చెప్పినట్లు ఆ చోట మనం చూడగలుగుతాం. చెప్పిన సందర్భం ఏమిటి? దేవుని ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు అరణ్య యాత్రలో నడిపిస్తూ కానానుకు తీసుకువెళ్తున్న సందర్భం. అరణ్య యాత్రలో వాళ్ళు పలు సందర్భాల్లో ప్రతిరోజు దేవుడు మన్నాతో పోషిస్తున్నప్పుడు మన్నాను తింటూ ప్రతిరోజు మాంసం కావాలని దేవుని దగ్గర వాళ్ళు అడిగారు. దైవజనుడు మోషే అదే మాట దేవునితో చెప్పారు. అప్పుడు ఆ చోట దేవుడు మోషేతో అంటారు, మోసే, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరుతుందో లేదో నువ్వు చూస్తావు. వాళ్ళు మాంసం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 రోజుల పైనే మాంసం తింటారని ఆ చోట దేవుడు మోషేతో ఈ మాట చెప్తున్నాడు. మోషే అంటారు, 6 లక్షల మంది పైనే ఉన్నారు ప్రజలు, వాళ్ళందరికీ ఆహారం ఎలా పెట్టాలి అని బాధపడుతూ అంటే, నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నువ్వు ఎందుకు కంగారు పడతావని దేవుడు ఆ చోట మోషేతో ఆ మాట చెప్పి ఆ మాటను నెరవేర్చినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. దేవుడు తన బాహుబలంతో వాళ్ళందరికీ మాంసం పెట్టి, తన బాహుబలంతో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 రోజులు వాళ్ళకి ఆహారం పెట్టినట్లు మాంసంతో లేఖనాల్లో మనం చూస్తాం. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలు, కన్నీళ్ళు, కొరతలు, బాధలు ఉన్నా దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. దేవుని బాహుబలం తక్కువగా లేదు. మనందరి పట్ల ఆయన బాహుబలం చాపబడి అద్భుత కార్యములను చేయునుగాక. దేవుడు తన బాహుబలంతో గొప్ప కార్యములను జరిగించునుగాక. బైబిల్లో మనం చాలా సందర్భాలు గమనించవచ్చు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వాక్యంలో, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, సమస్త జనముల యొక్క కన్నుల ఎదుట దేవుడు తన బాహుబలమును కనపరచబోతున్నాడు. ఆయన తన బాహుబలంతో అద్భుత కార్యములను చేయబోతున్నాడు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలున్నా దేవుని ద్వారా ఈ కార్యం జరగాలని ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు తన బాహుబలం చాపి అద్భుత కార్యములను మీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల దేవుడు జరిగించునుగాక. బైబిల్లో మనం గమనిస్తే బాహు అన్న, హస్తం అన్న, చెయ్యి అన్న, ఇవన్నీ ఒకే అర్థం ఇచ్చే పదాలు. పలుచోట్ల బాహుబలమని, భుజబలమని, దేవుని హస్తబలమని, దేవుని యొక్క చేతి బలమని ఇట్లా పలుచోట్ల రాయబడి ఉన్నది. దేవుని యొక్క హస్తబలం, భుజబలం గురించి ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి బైబిల్లో. ఇంకా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యంలో, రక్షింప నేరక ఉండున్నట్లు నా హస్తం ఏమైనా కొరచగా ఉంది అనుకుంటున్నారా? దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదు. ఆయన పరలోకంలో అక్కడ చేతిని చాపితే ఈ భూలోకంలో మనం ఎక్కడ ఉన్నా రక్షిస్తుంది దేవుని హస్తం, కాపాడుతుంది. ఇంకా బైబిల్లో గమనిస్తే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యంలో, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి. ఈ మాటలో చాలా అర్థం ఉంది. ఎర్ర సముద్రం చెల్చబడినప్పుడు మోసే కర్రను చేతపట్టి చేయి పైకి ఎత్తాడు. ఆ మోసే కుడి చేతి వైపుగా దేవుడు తన బాహువు చాపాడు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చబడింది. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, చూడండి, దైవ సేవకుడి చేతి వైపుగా దేవుడు తన బాహువు చాపుతాడు. అందుకే దైవ సేవకుడు చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ సేవకుడి చేతి వైపు దేవుడు తన చేతిని చాపి అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించునుగాక. ఐగుప్తు దేశమంతా నిర్గమాకాండంలో మనం గమనిస్తే 7వ అధ్యాయం 19వ వాక్యంలో, నీళ్ళ మీద సేవకుడు చేయి ఉంచగా దేవుడు తన చేతిని చాపి ఆ నీళ్లను ఎరుపు రంగు వలె మార్చేశాడు, రక్తం వలె మార్చేశాడు. అదే నిర్గమకాండం 10:21లో, ఆకాశం వైపు దైవజనుడు చేతిని చాపగా ధూళినంతటిని
పేలవలే మార్చి ఒక గొప్ప అద్భుతం అక్కడ చేశాడు. నిర్గమకాండం 10:12లో మోసే ఐగుప్తు దేశం వైపు చేతిని చాపగా మరొక అద్భుతాన్ని దేవుడు ఆ చోట చేసినట్లు లేఖనంలో మనం చూస్తాం. నిర్గమకాండం 14:26లో మోసే సముద్రం వైపు చేతి చాపగా అక్కడ కూడా మరొక అద్భుతం చేసినట్లు లేఖనంలో మనం చూస్తాం. ఈ మాటలన్నీ మనకేం బోధిస్తున్నాయి? సేవకుడు చేతిని చాపి ప్రార్థించిన వెంటనే సేవకుడి కుడి చేతి వైపు దేవుడు తన మహిమగల బాహువును చాపి అద్భుతాలు చేయునుగాక. సేవకుడు హస్త నిక్షేపం చేసి తల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు తన బాహుబలంతో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించునుగాక. బైబిల్లో మనం దేవుని బాహుబలం ద్వారా కలిగే ఆశీర్వాదాలు గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వాక్యం. మొదటిగా ఈ మాటను గమనిస్తే, ఏలియాను యెహోవా హస్తం బలపరచగా శక్తికి మించిన ప్రయాణం ఏలియా చేసి హోరేబు కొండకు చేరుకొనెను, దేవుని పర్వతమునకు చేరుకొనెను. ఈ మాట మనకేం చెప్తుంది? ఈ మాటలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? దేవుని హస్తబలం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం. దేవుడి హస్తంతో మనల్ని బలపరచబోతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం చేయబోతున్నాం. దీంట్లో చాలా ఆత్మీయ అర్థం రాయబడి ఉంది. దేవుని పర్వతం అంటే పరలోకం, సియోను, నిత్య సియోనుకు మనం అందరం పరిగెత్తే అనుభవం, శక్తికి మించిన ప్రయాణం చేసే ఒక చక్కటి ఆత్మీయ అనుభవం. దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుంది? శక్తితో నింపుతుంది, శక్తికి మించిన ప్రయాణం చేయిస్తుంది, చివరికి పరలోకం అనబడే దేవుని పర్వతములకు మనం చేరుస్తుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుని హస్తం బలపరచునుగాక. నీవు ఆత్మీయంగా శక్తికి మించిన ప్రయాణం చేసి దేవుని పర్వతం పరలోకానికి, సియోనుకు చేరుకొందువుగాక. ఇంకా 89వ కీర్తన 21వ వాక్యములో తన బాహువు ద్వారా దేవుడు బలపరుస్తాడు, శత్రువులు మన మీద జయం పొందరు. అదే 89వ కీర్తన 22వ వాక్యంలో దేవుడు తన బాహువుతో బలపరిస్తే ఏ శత్రువు మన మీద విజయం పొందడు, మనకు జయం కలుగుతుంది శత్రువు మీద. దేవుడు తన బాహుబలంతో బలపరిస్తే శక్తికి మించిన ప్రయాణం చేసి పరలోకంలో దేవుని యొక్క సింహాసనాన్ని చేరగలుగుతాం. ఇంకా గమనిస్తే దేవుడు తన బాహుబలంతో బలపరిస్తే శత్రువుల మీద మనకు విజయం కలుగుతుంది. 44వ కీర్తన 3వ వాక్యములో నీ బాహుబలమే వారికి విజయం కలగజేశాను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు తన బాహుబలంతో నిన్ను, నన్ను, వాళ్ళందరినీ బలపరచబోతున్నాడు. శత్రువుల మీద మనకు విజయం కలగబోతుంది, సమస్యల మీద విజయం కలగబోతుంది, ఉద్యోగాలలో విజయం కలగబోతుంది. దేవుడు తన బాహువుతో బలపరిచి శక్తికి మించిన ప్రయాణాన్ని ఆత్మీయంగా మనం కలగజేసి పరలోకానికి చేర్చునుగాక. రెండవ మాట గమనిస్తే 80వ కీర్తన 17వ వాక్యం, నరునికి నీ బాహుబలం తోడుగా ఉంచావు. నీ బాహుబలంతో నరునికి నీవు తోడుగా ఉంచావు. మనందరికీ దేవుని బాహుబలం తోడుగా ఉంటుంది. రెండవదిగా దేవుని బాహుబలం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండి మేలు చేస్తుంది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యంలో మేలు కలుగజేయుటకై ఆయన హస్తం మనందరికీ తోడుగా ఉంటుంది. దేవుని హస్తం తోడుగా ఉండి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. 89వ కీర్తన 21వ వాక్యం, నీ చెయ్యి ఎడతెగక నాకు తోడుగా ఉండెను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని యొక్క బాహుబలం నీకు తోడుగా ఉండునుగాక, నీకు తోడై ఉండి మేలు చేయునుగాక. ఎజ్రా గ్రంథంలో వ్రాయబడినట్లు ఎజ్రా ప్రార్థన చేసుకుంటాడు, నేనేది మనవి చేసినా దేవాని హస్తాన్ని నాకు తోడుగా ఉంచి అద్భుతం చేయండి. ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయం 6వ వాక్యం, యెహోవా హస్తము వారికి తోడుగా ఉన్నందున రాజునకు వాళ్ళు ఏది మనవి చేసినా రాజు మన మనవి ఆలకించను. అదే ఎజ్రా గ్రంథం 8:31, దేవుని హస్తం తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించను. అపోస్తుల కార్యం 11:21, సేవకులకు ప్రభు హస్తం తోడుగా ఉండి ప్రతి చోట వెళ్ళిన చోటెల్లా అనేకులను దేవుని వైపునకు దేవుడు త్రిపి అద్భుత కార్యాలు చేసినట్లు లేఖనంలో మనం చూస్తాం. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, రెండవదిగా దేవుని హస్తం నీకు నాకు తోడై మేలు చేయునుగాక. మనం ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థన సఫలపరచునుగాక. దేవుని హస్తం నీకు నాకు తోడై ఉండి శత్రువుల చేతుల నుంచి విడిపించునుగాక. నువ్వు ఎక్కడికి పోతున్నా
నీతో పాటు ఒక హస్తం వస్తుంది. ఆ హస్తం పేరే దేవుని హస్తం. మూడవ ఆశీర్వాదాన్ని గమనిస్తే బైబిల్లో మనం ఆ వాక్య భాగాన్ని ధ్యానిస్తే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 30వ వాక్యములో ఆయన చెయ్యి చాపి రోగులను స్వస్థపరిచెను, సూచక్రియలు మహత్తర కార్యములను చేసెను. మూడవదిగా దేవుని బాహుబలంతో అయిన హస్తముతో రోగులను స్వస్థపరచునుగాక. సూచక్రియలు అద్భుత కార్యాలు దేవుడు జరిగించునుగాక. లూకాసు వార్త 5:13 ఆయన చేతిని చాచి కుష్ఠిరోగిని బాగు చేసెను. మార్కోసు వార్త 9:27 ఆయన చేతిని చాపి దయ్యం పట్టు వచ్చినటువంటి ఆ వ్యక్తిని బాగు చేసి దయ్యపు శక్తుల్లో నుంచి విడిపించెను. మార్కోసు వార్త 7:32 చెవుడు నత్తిగల వాడు యేసే దగ్గరికి వస్తే తన చేతులు చాపి వాడి యొక్క చెవిటిని తొలగించి నత్తిని తొలగించి బాగు చేసెను. మార్కోసు వార్త 1వ అధ్యాయం 30-31 సీమోను అత్త జ్వరంతో బాధపడుతుండగా దేవుడు చేతిని చాపి ముట్టిన వెంటనే ఆమెను జ్వరము విడిచిపోయెను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఏ రోగమైనా దేవుడు చేతిని చాపాడంటే విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ రోగమైన సర్వ రోగాలను దేవుడు తన చేతితో చాపి ముట్టి స్వస్థపరచునుగాక. ఈ 3 ఆశీర్వాదాలు దేవుని బాహుబలం బలపరిచి శక్తితో నింపుతుంది. మనకి శక్తికి మించిన ప్రయాణాన్ని కలగజేసి పరలోకానికి చేరుస్తుంది. రెండవది దేవుని బాహుబలం తోడుగా ఉండి మేలును కలగజేస్తుంది, మన మనవులన్నిటినీ సఫలం చేస్తుంది. మూడవది దేవుని బాహుబలం స్వస్థపరిచి రోగాల నుంచి విడిపించి ప్రభు రాకడకు నిత్య సీయోనుకు సిద్ధపరచునుగాక. ఈ మాటలన్నిటిలో దేవుడు తన బాహుబలం ద్వారా అందరిని ఆదుకొని ఆయన మాట నీ ఎడల మన ఎడల తప్పక నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్.